కేంద్రంతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితికి వెళ్లడం వల్ల ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారా అంటే అవుననే సమాధానమే వస్తోంది ఢిల్లీ వర్గాల నుంచి. ఇందుకు సంబంధించిన అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అనారోగ్య కారణాలతో ధన్కడ్ రాజీనామా చేసినట్టు చెబుతున్నప్పటికీ వెనుక చాలా తతంగం నడిచినట్టుగా స్పష్టమవుతోంది. అనేక రాజకీయ కారణాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక రోజులుగా కేంద్రం ఉపరాష్ట్రపతి మధ్య పలు అంశాల్లో దూరం పెరుగుతూ వచ్చి చివరకు రాజీనామాకు దారితీసింది. ఈ నెల 21న పార్లమెంటు సమావేశాలు మొదలైన తొలి రోజే ధన్కడ్ తన పదవికి రాజీనామా చేసిన ఆ రోజు చాలా నాటకీయ పరిణామాలు జరిగాయి. పార్లమెంటు సమావేశాలు మొదలు కావడానికి 4-5 రోజుల ముందు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఉపరాష్ట్రపతి ధన్కడ్ తో భేటీ అయ్యారు. జస్టిస్ వర్మపై లోక్సభలో ముందుగా అభిశంసన తీర్మానం తీసుకొస్తున్నట్టుగా రిజిజు వెల్లడించారు. ఆ తర్వాతే జస్టిస్ వర్మ అంశం రాజ్యసభకు వస్తుందని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఆదివారం జరిగిన ఆల్ పార్టీ లీడర్ల మీటింగ్ లోను ఈ అంశాన్ని రాష్ట్రపతి ధన్కడ్ మరొకసారి గుర్తు చేశారు. జస్టిస్ వర్మ అభిశంసన విషయంలో విపక్షాలను కలుపుకొని లోక్సభలో నోటీసులు సిద్ధం చేస్తూ అందరి సంతకాలు తీసుకుందని తెలిపారు కేంద్ర మంత్రి. అయితే ఆల్ పార్టీ మీటింగ్ అయిన తరువాత కొందరు విపక్ష నాయకులు ఉపరాష్ట్రపతితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ భేటీలోనే జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానం ప్రస్తావనకు వచ్చింది. ఈ సంకేతాలు అందగానే కేంద్రం కొంత కలవరపడింది. ఇక పార్లమెంటు సమావేశాలు మొదటి రోజైన సోమవారం ఉదయం కాంగ్రెస్ కు చెందిన కీలక నేత ఒకరు ఉపరాష్ట్రపతితో భేటీ అయ్యారని సమాచారం. జస్టిస్ వర్మపై విపక్షాలు సంతకాలు చేసి తీసుకువచ్చిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి పరిగణలోకి తీసుకున్నారు. దానిపై సభలో ప్రకటన చేయబోతున్నారని కేంద్రానికి అర్థమైంది. ఇదే సమయంలో కేంద్రం నుంచి ఉపరాష్ట్రపతితో 3 సార్లు కీలక నేతలు భేటీ అయ్యారు. అభిశంసన తీర్మానంపై ఏకాభిప్రాయంతో కేంద్రం సంతకాలు సేకరిస్తోందని దానికి కూడా కలిపి సభలో ప్రకటన చేయాలని కోరారు. ఇది ఏకాభిప్రాయంతో తీసుకువచ్చిన నోటీసుగా పేర్కొనాలని సూచించారు. ముందుగా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజులు ఉపరాష్ట్రపతితో భేటీ కాగా ఆ తర్వాత కిరణ్ రిజిజు మరొక కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్ ఇద్దరు ధన్కడ్ తో సమావేశమయ్యారు. 3వసారి కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్ ఒక్కరే వెళ్లి ఉపరాష్ట్రపతితో భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని కూడా అభిశంసన తీర్మానంలో విశ్వాసంలోకి తీసుకుపోవాలని ఉపరాష్ట్రపతికి మేఘవాల్ స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే తన నిర్ణయంపై ధన్కడ్ అలాగే ఉండిపోయినట్టు చెబుతున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. అంతేకాదు విపక్షాలు ఇచ్చిన నోటీసుపై సభలో ప్రకటన చేయబోతున్నట్టు సంకేతాలు ఇచ్చేశారు ధన్కడ్. పార్లమెంటు సమావేశాల మొదటి రోజు మధ్యాహ్నం కాంగ్రెస్ కీలక నేత మరొకసారి ఉపరాష్ట్రపతితో సమావేశం కావడంతో ఏదో జరగబోతోందని శంకించింది కేంద్రం. కాంగ్రెస్ కీలక నేత చెప్పిన మీదట ఉపరాష్ట్రపతి తన నిర్ణయానికి కట్టుబడి కీలక ప్రకటన చేస్తారని అనుమానించింది. అంతేకాదు జస్టిస్ వర్మతో పాటు మరొక న్యాయవాది జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన తీర్మానం నోటీసును విడిగా సభలో ప్రస్తావించారని విపక్షాలకు సభాపతి హోదాలో ధన్కడ్ హామీ ఇచ్చినట్టుగా ఢిల్లీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే వారం ముందుగానే కేంద్రం ఉపరాష్ట్రపతికి ఒక సూచన చేసింది. జస్టిస్ శేఖర్ యాదవ్ అంశాన్ని సభలో ప్రస్తావన చేయొద్దని కోరింది. సంతకాల విషయంలో గందరగోళం నెలకొనడంతో దాని జోలికి వెళ్లొద్దని పేర్కొంది. కానీ న్యాయ వ్యవస్థతో ఢీకొనేలాంటి పరిస్థితి ఉత్పన్నం కానుందనే ఆందోళన కేంద్రంలో వ్యక్తమైందని చెబుతున్నారు. చివరకు జస్టిస్ వర్మతో పాటు జస్టిస్ శేఖర్ యాదవ్ అంశాన్ని కూడా సభలో ప్రస్తావించారు ధన్కడ్. చెప్పినట్టు చేయకపోవడంతో సభలో ప్రకటన చేశాక తన పరిస్థితి ఏంటో ధన్కడ్కు అర్థమైందని పేర్కొంటున్నారు. అందుకే సభలో ప్రకటన చేశాక సాయంత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా
తన రాజీనామా లేఖను తీసుకుని నేరుగా ఉపరాష్ట్రపతి భవన్ కు వెళ్లారు ధన్కడ్. ఎలాంటి సమాచారం లేకుండా ఉపరాష్ట్రపతి రావడంతో రాష్ట్రపతి భవన్ లో కంగారు మొదలైంది. రాష్ట్రపతి ముర్ముకు కూడా అర్థం కాలేదు. అప్పటికి భేటీకి ముర్ము సిద్ధంగా లేకపోవడంతో ఉపరాష్ట్రపతితో సమావేశం కావడానికి సమయం పట్టింది. ధన్కడ్ దాదాపు 25 నిమిషాలు వేచి చూశారు. ఆ తర్వాత రాష్ట్రపతి ముర్ము రాగానే తన రాజీనామా లేఖను అందజేసి వెళ్లిపోయారు ధన్కడ్. అయితే ఈ విషయంలో ధన్కడ్ వేసిన లెక్కలు వేరని తెలుస్తోంది. తన రాజీనామా లేఖతో కేంద్రం ఆందోళన చెందుతోందని, ఒక్క మెట్టు దిగి వచ్చి తనతో చర్చలు జరిపి బుజ్జగిస్తుందని భావించారు. రాజీనామాను ఆమోదించబోరని అనుకున్నారు. కానీ కేంద్రం అలా చేయలేదు. ధన్కడ్ వెళ్లిపోవాల్సి వస్తుందేమని భావించి రాజీనామాను ఆమోదింప చేసినట్టుగా ఢిల్లీ వర్గాల్లో చర్చ బలపడుతోంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వంతో ధన్కడ్కు కొద్ది రోజుగా పొసగడం లేదు. పలు కీలక అంశాల్లో విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనకు వచ్చిన సమయంలో తన సరిజోడు పదవిలో ఉన్న వాన్స్ తో ప్రత్యేకంగా భేటీ అవుతారని ఉపరాష్ట్రపతి చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి కేంద్రం అంగీకరించలేదని సమాచారం. అయితే జేడీ వాన్స్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి ప్రధాని మోదీకి కీలక సందేశం తీసుకొచ్చినందున భేటీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి ఒకరు ధన్కడ్కు చెప్పేశారు. ఇదే కాదు, కేంద్ర మంత్రుల కార్యాలయాల్లో ఉపరాష్ట్రపతిగా తన ఫోటో కూడా పెట్టాలని డిమాండ్ చేసినట్టు చర్చ జరుగుతోంది. ఉపరాష్ట్రపతి కార్ల కాన్వాయ్లో మెర్సిడెస్ శ్రేణి ఉపయోగించాలని కేంద్రానికి విన్నవించారట. దేనికి కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో ధన్కడ్ అసంతృప్తికి లోనినట్టు అనుమానిస్తున్నారు. అంతేకాదు, రాజ్యసభలో జస్టిస్ వర్మపై తీసుకువచ్చిన అభిశంసన తీర్మానం నోటీసులో అనేక లోపాలు ఉన్నట్టు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ నోటీసును వెనక్కి తీసుకుంటారని అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఉంది. రాజ్యసభలో జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం నోటీసు గురించి ప్రకటన చేశాక ప్రధాని మోదీతో ధన్కడ్ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ఆ మీటింగ్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారని టాక్. ఈ సందర్భంగానే ఉపరాష్ట్రపతి పనితీరు సరిగా లేదని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ పద్ధతితో ఉపరాష్ట్రపతిగా ఉంటూ ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని అన్నట్టుగా సమాచారం. ఆ తర్వాతే పరిణామాలు మరింత వేగంగా మారి ధన్కడ్ రాజీనామాకు దారితీసినట్టు అర్థమవుతోంది. మొత్తానికి ధన్కడ్ రిజైన్ కు అనారోగ్యం కారణం కాదని, బలమైన రాజకీయ అంశాలే ఇంతవరకు తీసుకొచ్చాయని క్లారిటీ వస్తోంది.